ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని తీసుకొని నా జీవితంలో వచ్చినటువంటి మార్పు ఏంటి, ఎలా వచ్చింది, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కాస్త వాక్యంలోంచి చూపిస్తూ మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నేను నా జీవితంలో మార్పు ఎలా వచ్చింది అన్న దాన్ని మనము తర్వాత చూడొచ్చు. కానీ ముందు నేను మార్పు చెందిన తర్వాత తొలి దినాల్లో జరిగినటువంటి కొన్ని విషయాల దగ్గర నుంచి మొదలు పెడతా. నేను చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి నేను గతంలోకి వెళ్తాను. నేను మారుమనసు పొందాను. వాక్యం అంటే బాగా ఇష్టం అనిపించింది. బైబిల్ని చదవాలి అనేటువంటి తపన చాలా ఎక్కువైంది. అయితే కొత్తగా ఒక బైబిల్ తెచ్చుకొని బైబిల్ చదవటం మొదలుపెట్టి చాలా చాలా వేగంగా బైబిల్ అంతా చదవాలని 9వ రోజు, అంటే 1, 2, 3, 4, 5, 9వ రోజు సాయంత్రం 5 గంటలకి బైబిల్ పూర్తి అయిపోయింది. 9 రోజుల్లో బైబిల్ పూర్తిగా చదివేశాను, మొదటి నుంచి చివరి దాకా. ఎక్కడ ఏమీ వదిలిపెట్టకుండా మొత్తం చివరి దాకా చదివేశాను. చాలా పేజీల్లో గీతలు కూడా పెట్టుకున్నా, చదివేశాను. అయిపోయిన తర్వాత రోజు నా మిత్రులతో మాట్లాడుతూ, అందుట్లో ఒకడు నాకు బాగా ఇష్టమైన వాడితో మాట్లాడుతూ, అరే 9 రోజుల్లో బైబిల్ పూర్తి చేశాను అంటే గ్రేట్రా అని అన్నాడు. కానీ వాడు ఏం స్పందించలా. నాకు తెలుసు వాడు చాలా సీరియస్గా స్పందించలేదని. అయితే కొద్దిసేపు ఉన్న తర్వాత, అంటే నా మిత్రులు మిగిలిన వాళ్ళు అటు ఇటు వెళ్తే మీ ఇద్దరం ఉన్నప్పుడు, అరే నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను రా, జవాబు చెప్పరా అన్నాడు. అడగరా అన్నాడు. అబ్రహాం గారికి 2 కుమారులు, ఒక కుమారుడి పేరు ఇస్సాకు, ఇంకోటి పేరు ఏంటి అన్నాడు. నాకు గుర్తురాల. దేవుడు 2 పట్టణాలని ఆకాశం నుంచి అగ్ని కురిపించి నాశనం చేశాడు. ఓ పట్టణం పేరు సొదోమ్, ఇంకో పట్టణం పేరు ఏంట్రా అన్నాడు. గుర్తురాలేదు. 10 ప్రశ్నలు అడిగాడు, చాలా సాధారణమైన ప్రశ్నలు. ఒక్కదానికి కూడా నేను జవాబు చెప్పలా, ఒక్కదానికి కూడా. వాడు నవ్వాడు. 9 రోజుల్లో బైబిల్ పూర్తి చేశావు, 10 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదన్నాడు. నాకు చాలా సిగ్గు అనిపించింది, కోపం అనిపించింది. ఏం చేయాలిక అని ఒకలాగా చిరాకు అనిపించింది. నా ముఖం చూసి భుజం మీద తట్టి, బైబిల్ చదవటం అంటే అలా కాదురా అన్నాడు. మరి ఎలా చదవమంటావరా అని అన్నా. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఏదన్నా ఒక పుస్తకం తీసుకో, దాన్ని పదే చదువు, చాలాసార్లు చదువు. దాంట్లోంచి నువ్వు ఏదన్నా ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయం నీ జీవితానికి ఉపయోగపడాలి. అప్పుడు అది అయిపోయినట్లు. అలా ఇంకో పుస్తకంలోకి వెళ్ళు అని చెప్పాడు. సరే అనుకున్నాను. తర్వాత రోజు ఒక చాప, ఒక బైబిలు, ఒక నోట్బుక్కు, ఓ పెన్ను, ఓ బాటిల్లో నీళ్లు తీసుకొని, ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ఒక తోట ఉంటే ఆ తోటలో చాపేసుకొని ఆడ కూర్చొని బైబిల్ చదువుదాన్ని తీయడం మొదలుపెట్టాను. ఇలాగ ఆదికాండానికి 50 అధ్యాయాలు, నిర్గమకాండానికి 40 అధ్యాయాలు, అన్ని పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. వీడు ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని పదే చదవమన్నాడు. ఏం తీసుకుంటే బాగుంటుందా అని అలా తీస్తూ ఉంటే మొత్తానికి ఒక పుస్తకం దొరికింది. దానికి 1 అధ్యాయం ఉంది, దానికి 25 వచనాలు ఉన్నాయి. సరే ఇది చదువుదామని దాన్ని చదవడం మొదలుపెట్టాను. ఒక 2-3 సార్లు చదివాను. ఒక అధ్యాయమే కదా, 15 గంటలు అయిపోతుంది ప్రతిసారి. ఓ 2-3 సార్లు చదివాను. అసలు ఈ పుస్తకం బైబిల్లో ఎందుకు పెట్టారని చిరాకు వచ్చింది. ఇది ఒక అధ్యాయం ఉన్న పుస్తకం. ఏమంటే ఎవరో ఒక ఆయన రాస్తున్నాడు ఉత్తరం, ఇంకొక ఆయనకి రాస్తున్నాడు ఉత్తరం. ఇది నాకు రాసిన ఉత్తరం కాదు, ఎవరికో రాసిన ఉత్తరం. ఇప్పుడు పక్కింటి వాళ్ళకి ఎవరో రాసిన ఉత్తరం నాకు దొరికింది అనుకోండి, దాన్ని తీసి అవన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో చూస్తాం నవ్వుకోవడానికి. ఏం దొరకలేదనుకోండి, తీసుకెళ్ళి వాళ్ళ చేతులు ఇచ్చేస్తాం, మనకు ఉపయోగపడేది కాదు.
ఈ ఉత్తరం కూడా అలాంటిదే. ఎవరో రాశారు, ఎవరికో రాశారు. ఆ ఉత్తరం 4 సార్లు చదివేటప్పటికి అర్థమైంది ఆ ఉత్తరం ఓ విధంగా రికమెండేషన్ లెటర్ లాంటిది. రికమెండేషన్ అంటే తెలుసు కదా, కొంచెం ఈ ఉద్యోగం ఇవ్వండి, కొంచెం వాడిని వదిలేయండి, కొంచెం వాడికి సహాయం చేసి పెట్టండి అనే ఉత్తరం. కాబట్టి ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఉత్తరం రాస్తున్నాడు, ఇంకొక ఆయనకి రాశాడు, 3 ఆయన గురించి రాశాడు. ఇంతే ఈ ఉత్తరం. 4-5 సార్లు చదివాను, చిరాకు అనిపించింది, నాకు పెద్ద ఉపయోగపడలేదు. సరే వాడు చెప్పాడు దీన్ని చదవరా మళ్ళీ అని 16 సార్లు చదివాను. 16 సార్లు ఆ ఒక్క ఉత్తరమే 16 సార్లు చదివాను. చదివిన తర్వాత నాకు ఏమీ అర్థం అనిపించలే. మధ్యాహ్నం అయిపోయింది, ఇంటికి భోజనానికి వెళ్దామని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అదే మళ్ళీ పుస్తకం గుర్తొచ్చింది. మా నాన్నగారు బైబిల్ తీసి, మా నాన్నగారు ఆ ఉత్తరం మీద ఏమన్నా రాశారేమో, ఆయన మంచి ప్రసంగికుడు, దాంట్లోంచి మనకి ఏమన్నా క్లూ వస్తుందేమో అని తీసా. మా నాన్నగారు ఇగో ఇలాంటి పెన్ను వాడతారు, దీనికి 4 రీఫిల్స్ ఉన్నాయి, 4 రంగులు. మా నాన్నగారు ఇలాంటి పెన్ను వాడేవాళ్ళు కాదు, కానీ 4 పెన్నులు వాడేవాళ్ళు. ఆయన 4 పెన్నులతో గీతలు పెడతా ఉండేవాళ్ళు. సో ఆయన బైబిల్లో ఏ పేజ్ తీసినా గీతలు ఉంటాయి. అయితే అన్నీ తీసి నేను చదివేటువంటి ఈ పుస్తకం దగ్గరికి వచ్చా. విచిత్రం ఏంటంటే దాని మీద ఒక గీత కూడా లేదు. అంటే మా నాన్న కూడా ఏం అర్థం కాలేదన్నమాట దీంట్లో అని అర్థమైంది నాకు. మా నాన్న కూడా దీంట్లో ఏమి నచ్చలేదు అనమాట అనే విషయం అర్థమైపోయింది. సరే, మా నాన్నకు కూడా అర్థం కాలేదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు పైన బానిస అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాడు మా డాడీ. బానిస అని రాసి అక్కడ ఆగాను. ఎందుకు రాశాడు బానిస అని, ఏంటిదని? ఇంతకీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి సార్ ఈ పుస్తకం అని. ఫిలోమోన్ గారికి పౌలు గారు రాసిన పత్రిక. మీరు అప్పుడే ఏం తీయొద్దు, నేను చాలాసేపు కథ చెప్తాను, నా జీవితం చెప్తాను కదా, ఆ తర్వాత పత్రికలోకి వస్తాను. ఫిలోమోన్ గారికి పౌలు గారు రాసిన పత్రిక. పౌలు గారు జైల్లో ఉన్నాడు, ఇది మొదటిది. రెండోది, ఫిలోమోన్ అనేటువంటి ఆయన ఒక ధనిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త. మూడోది, ఆయన దగ్గర ఓ పనోడు ఉండేవాడు, వాడి పేరు ఒనేసిము. వాడి గురించి రాసినటువంటి ఉత్తరం ఇదే. అయితే ఈ 3 గురించి నేను చాలా ఆలోచించాను. మా ఫ్రెండ్ అన్నాడు, బైబిల్లో కొంతమంది గురించి రాస్తారా, వాళ్ళ జీవితంలో మనల్ని చూసుకోవచ్చు అని అన్నాడు. పౌలు అంటోని కాదు, నేను అంత పెద్ద ప్రసంగికుని కాదు, అంత గొప్పగా పరిచర్య చేసేవాడిని కాదు, పైగా జైల్లో కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి నాకు పౌలుకి సంబంధం లేదనుకొని కొట్టేశా. రెండోది ఫిలోమోన్, ఆయన పెద్ద వ్యాపారవేత్త, ఇంట్లో 3 మంది పనివాళ్ళు ఉంటారంట, మన జీవితం అంత గొప్పదేం కాదు, కాబట్టి మనం ఫిలోమోన్ టైప్ కాదు, అది కూడా కొట్టేశా. మూడోది ఒనేసిము, వాడు ఒక బానిస, వాడు యజమాని ఇంట్లో దొంగతనం చేస్తే యజమానుడు పట్టుకుంటే చంపేస్తాడేమని పారిపోయాడు. నేను అలాంటి వాడేం కాదు. కాబట్టి ఈ 3లో నాకు ఎవరు సెట్ కారు అనేసి నేను తంటాలు పడి ఉన్నప్పుడు మా నాన్నగారు బానిస అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎందుకు పెట్టారు నాన్నగారు బానిస అని క్వశ్చన్ మార్క్? అంటే బానిస అంటే తెలీదా? నాన్నకి బానిస అంటే తెలియకుండా క్వశ్చన్ మార్క్ పెట్టాడంటే ఏంటి అనేసి నేను బైబిల్ డిక్షనరీలో, అప్పుడు మన ఇంటికి వచ్చాను కాబట్టి బైబిల్ డిక్షనరీలో బానిస, స్లేవ్ అన్న మాటకి ఏంటి అర్థం అంటే ఎంత పొడుగు రాశాడు. దాన్ని చదవడం మొదలు పెట్టాను. అక్కడ నా ఆలోచన మారింది. ఏం జరిగిందో చెప్తాను. ఏమైందంటే, బానిస అంటే ఏంటి? పూర్వకాలంలో బానిసలుని కొనుక్కునేవాళ్ళు, బజార్లో కొనుక్కునేవాళ్ళు, కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. మనం కోడిని కొన్నట్లు, కుక్కను కొన్నట్లు, ఒక ఎద్దును కొన్నట్లు ఒక మనిషిని బానిసగా కొనుక్కుంటారు. ఇది వాళ్ళు చేసే పని. బానిస ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఒక కోడిని కొనుక్కొచ్చుకున్నావు, గుడ్లు పెడుతుందని, అది గుడ్లు పెట్టట్లేదు, ఏం చేస్తావు నువ్వు? కోసుకొని తినేస్తావు, అంతే. పెద్ద విచిత్రం ఏం కాదు, ఎవడు అడగడు. ఓ పనోడిని తెచ్చావు, ఆడి పనికి సరిగ్గా చేయట్లేదు అని చంపేస్తావు, ఎవరు అడగరు. బానిస గురించి ఒక మాట రాశారు, ఏమనంటే,
ఇది పనిముట్టు, ఇది పెన్ను రాయలేదనుకో ఇసురు అవతల కొడతాను, పెన్ రాయట్లేదని. అయితే యాడమ్ స్మిత్ అనేటువంటి ఆయన బానిస గురించి ఏమైనా నిర్వచనం ఇచ్చాడంటే, ప్రాణం ఉన్న పనిముట్టు బానిస అన్నాడు. ప్రాణం ఉన్న పనిముట్టు, ఎ టూల్ విత్ ఎ సోల్ ఈ స్లేవ్ అని రాసినమాట. ఎ టూల్, ఓ పనిముట్టు, ప్రాణం ఉన్న పనిముట్టు. ఇప్పుడు పనిముట్టు అంటే పూర్వకాలంలో మనకి డబ్బా టెలివిజన్ వచ్చేది. ఆ డబ్బా టెలివిజన్లో కొన్నిసార్లు బొమ్మ కిందకి పైకి ఎగురుతూ ఉండేది. పూర్వకాలంలో ఉన్న వాళ్ళు తెలిసింది, ఓ 15 ఏళ్ళ క్రితం. ఆ టైంలో పని చేసేవాళ్ళు ఏంటంటే, బొమ్మ పైకి కిందకి ఎగురుతుందంటే టీవీ మీద టాప్ అని కొడితే బొమ్మ ఆగేది. అదే కదా. బానిస విషయం కూడా అంతే. ఏంటనంటే, అది సరిగ్గా పని చేయకపోతే కనుక వాడిని ఓ బాధుడు బాధితే అది సరిగ్గా పనిచేస్తాడు. వాళ్ళు ఆ విధంగా కొట్టేవాళ్ళు. ఇప్పుడు టీవీని టప్ అని కొట్టామనుకో, ఎందుకు కొట్టావు అంటదా టీవీ? అందం. పెన్ను రాయట్లేదని ఇసిరి అవతల పడేసావు అనుకో, పెన్ను లేసి వచ్చా ఎందుకు ఇసిరేసావు అంటదా? అందం. పనిముట్టు కూడా అంతే. ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఓ బానిసంతే ఎంత కరుకోటంగా ఉంటాడా. మరి ఫిలోమోను ఎందుకు పారిపోయాడు? జాగ్రత్తగా చదువుతుంటే అర్థమైంది. ఫిలోమోన్ దగ్గర నుంచి ఒనేసిం ఎందుకు పారిపోయాడు? ఒనేసిం అని ఆయన దొంగతనం చేశాడు. దొంగతనం కానీ తప్పు కానీ చేస్తే వాళ్ళు పార్టీ చేసుకుంటారు. ఏంటో పార్టీ తెలుసా? ఊరోళ్ళందరూ చెప్తారు, రే మా బానిస తప్పు చేశాడు రా అని. అందరూ వచ్చేస్తే జాగ్రత్తవనంట. ఆ బానిసిని ఓ పెద్ద గ్రౌండ్లో వదిలేస్తారు. గ్రౌండ్లో వీళ్ళందరూ మెట్ల మీద కూర్చుంటారు. ఆ గ్రౌండ్లో వదిలేస్తే ఆకలిగా ఉన్న 1, 2 సింహాలను వదులుతారు. సింహాలు ఈ మనిషి ఉన్నాడు కదా, ఆడిని చూసి మీదకెక్కుతూ ఉంటే ఆడు పరిగెడతా ఉంటే పరిగెత్తు 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 అంటారు. ఆడు పరిగెత్తలేక పడిపోయిన తర్వాత సింహాలు ఆడి మీద పడి చీల్చుకు తినేసిన తర్వాత గేమ్ అయిపోయిందిరా అని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది పరిస్థితి. ఒనేసిము నన్ను కూడా అలా చంపేస్తారని పారిపోయాడు. ఇది ఎక్కడ జరిగిందంటే కొలస్సి అనే ఊర్లో జరిగింది. అక్కడికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది రోంపట్నం. అక్కడ దాకా పారిపోయాడు ఆయన. పారిపోయి ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడు రోంపట్నంలో. ఒక వ్యక్తి బానిస నేను కొనుక్కుంటే కనుక ఏం చేసేవాళ్ళని చెప్తాను. మీకు 3 ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమవుతుంది. 1, బళ్ళో మనకు పుస్తకాలు ఇస్తారు. జూన్ మాసంలో పుస్తకం ఇవ్వగానే పిల్లలు చేసే మొదటి పని ఏంటి? పేరు రాసుకుంటారు. ఎందుకని? ఇది నాది అని. ఓకే, ఇది మీకు అర్థమైంది, పేరు రాసుకోవటం. అది గుర్తు అనమాట నాకు అని. 2వ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు, కొంచెం 30 ఏళ్ళు 25, 40 ఏళ్ల క్రితం వాళ్ళకి తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనకి వాషింగ్ మెషిన్లు వచ్చాయి. ఇది బట్టలు ఉతుక్కున్నాయి. ఇదివరకు వాషింగ్ మెషిన్ లేవు. మనం ఏం చేసేవాళ్ళం అంటే దోబీకి ఇచ్చేవాళ్ళం. బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అయితే బట్టలు ఉతికే వాళ్ళు పని చేసేవాళ్ళు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉండేది, అంజమ్మ అని. ఆవిడకే మేము బట్టలన్నీ ఇస్తాం. తర్వాత బంగారమ్మ అని ఉండేది, ఆవిడకే మేము బట్టలన్నీ ఇస్తాం. కొత్త షర్ట్ ఇవ్వంగానే ఆవిడ చేసే మొదటి పని ఏంటిదంటే, ఈ కాలర్ దగ్గర మా గుర్తు 3 చుక్కలు పెట్టేది. 3 చుక్కలు, నల్ల చుక్కలు. ఓసారి అంజమ్మని అడిగా, అంజమ్మ ఏంటి 3 చుక్కలు అంటే, బాబు మీ ఇంట్లోంచి వచ్చిన ప్రతి బట్టకి 3 చుక్కలు ఉంటాయి అన్నది. ఏనంటే, ఇది మీది, మీకు 3 చుక్కలు పెట్టా, ఇంకొకళ్ళకి 4 చుక్కలు పెట్టా, ఇంకొకళ్ళకి పువ్వు పెట్టా, ఇంకొకళ్ళకి మొగ్గ పెట్టా. నాకు తెలుసు అది చూడంగానే ఆ షర్టు మీదు అని. ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా మీ షర్టు మారలా. ఎందుకు మారలేదు తెలుసా? ఆ 3 చుక్కలు బట్టి. ఓ బాగుంది, అది 3 చుక్కలు. అయితే అదే విధంగా ఒక వ్యక్తిని బానిసగా కొనుక్కుంటే చూడండి, ఈడు నా బానిస అని అనటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, మనిషిని ఇంటి గుమ్మం దగ్గర తీసుకొస్తారు కదా, గుమ్మం. ఆ గుమ్మం దగ్గర ఈ చెవి ఉంటుంది కదా, ఈ గుమ్మానికి ఇలా ఆంచి వాళ్ళ దగ్గర ఒక బళ్ళెం లాంటిది ఉంటుంది, దాంతో ఇక్కడ పొడుస్తారు. పొడిస్తే ఇక్కడ చిన్న ముక్క ఇరిగిపోద్ది, చెవు ముక్క. అది గుర్తు అనమాట, ఈయన నావాడు అని, ఇది నావాడని. కొంతమంది పందులు పెంచుతూ ఉంటారే, ఆ పందులకి ఈ విధంగా చెవు మొక్క కత్తిరిస్తారు, ఇది నా పంది అంటారు. మీకు అర్థం అవడం చెప్తున్నాను.
ఆ విధంగా బానిసకి ఒక గుర్తు ఉంటుంది, ఆ గుర్తుతో ఈడు మావాడని. ఈ ఒనేసిము రోడ్డు మీద తిరుగుతా ఉంటే పోలీసోడు ఇది చూశాడు. రాయ్, నువ్వు బానిసో కదా? అవును సార్. ఎవరురా మీదే? సార్ మాది కొలసి సార్. ఎందుకు వచ్చేసారు సార్? పారిపోయాను అని జైల్లో పడేశారు. ఇప్పుడు చూడండి, జైల్లో పడేశారు. ఆ జైల్లోకి వెళ్తే ఆ జైల్లో ఎవరున్నారు తెలుసా? పౌలు గారు ఉన్నారు. ఇంటికి వెళ్దామని అంటేనేమో ఆ ఫిలోమోన్ గారు ఏం చేస్తాడో తెలియదు. జైల్లోకి వస్తేమో ఈ మహానుభావుడు ఉన్నాడు, ఈయన ఎలా విసిగిస్తాడో తెలియదు. ఇది స్టోరీ అండి, ఇది స్టోరీ. ఆ తర్వాత అదే ఒనేసిము గురించి పౌలు గారు రాసినటువంటి ఉత్తరమే ఈ ఫిలోమోన్కి రాసిన పత్రిక. ఇది స్టోరీ. బానిస అంటే ఏంటో నాకు అర్థమైంది. మా నాన్నగారు బానిస అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. కొంచెం ఆలోచిస్తా ఉన్నాను. అయితే జాగ్రత్త అనండి, బైబిల్ చదివితే ఒక డేంజర్ ఉందండి. బైబిల్ చదివితే ఒక డేంజర్ ఉంది. ఏంటి ఆ డేంజర్ అంటారేమో. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ బైబిల్ రాసిన ఆయన లేడా, ఆయన మన పక్కన వచ్చి కూర్చుంటాడు. ఎవరు సార్? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనం బైబిల్ చదువుతూ ఉంటే కొంచెం ధ్యాసగా, ఇష్టంగా, మనఃపూర్వకంగా చదువుతూ ఉంటే ఈ పరిశుద్ధాత్ముడు పక్కనుండి మనలో ప్రశ్నలు వచ్చేటట్లు చేస్తాడు. నేను అలాగా బానిస గురించి కొంచెం చదివిన తర్వాత తెలుసుకున్నాక ఇది చూస్తూ ఉంటే నాకొచ్చిన తలంపు ఏంటంటే, రే నువ్వు పౌలు కాదు, నువ్వు ఫిలోమోన్ కాదు, నువ్వు ఒనేసిమి. నేను బానిసనా? నువ్వు బానిసవే. నేనెందుకు బానిస అవుతాను? మళ్ళీ జాగ్రత్తగా చూస్తే మనిషి అప్పట్లో బానిస అవ్వడానికి 3 కారణాలంట. 3 కారణాలు అవి తెలుసుకున్నాం. ఆ 3 కారణాల గురించి ఆలోచించినప్పుడు పక్కా నేనే అని అర్థమైపోయింది. పక్కా నేనే. మొదటి కారణం చెప్తాను. ఒక వ్యక్తి బానిస ఎప్పుడవుతాడంటే, 2 దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది అనుకోండి. ఒక దేశం గెలుస్తుందో, ఒక దేశం ఓడిపోద్ది. ఇప్పుడు వేరే వాళ్ళ దేశం ఓడిపోయింది. ఓడిపోయిన దేశంలో కొంతమంది సైనికులు చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళ గురించి నాకు వదిలే. బతుకున్న సైనికులు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు ఎత్తుకొచ్చేసి వాళ్ళకు ఒక పేరు పెడతారు. వాళ్ళని ఏమంటారు తెలుసా? యుద్ధ ఖైదీలు అంటారు. యుద్ధ ఖైదీలు. వాళ్ళు బానిసలు. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఆ విధంగా బానిసలు. నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చి యూదుల మీదకి యూదులను ఓడగొట్టేసి వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అది పరిస్థితి. ఆ విధంగా బానిస అవుతారు అని అంది. నాకు వెంటనే తలంపు వచ్చింది. నేనెప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు, నేనెప్పుడు యుద్ధంలోకి వెళ్ళను, కాబట్టి ఇది నాకు వర్తించదు అని అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చూసావా, ఆయన లోన్ నుంచి కెలుకుతూ ఉంటాడు. లేదు, నువ్వు ఓడిపోయావు, నువ్వు బానిస. లేదు, నువ్వు ఓడిపోయావు, నువ్వు బానిస. నేనెప్పుడు ఓడిపోయాను? అలాగా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే బైబిల్ ఎదురు పెట్టుకొని నా జీవితంలో జరిగినటువంటి ఓ సన్నివేశం గుర్తొచ్చింది. అది మీ అందరికీ వర్తిస్తుందని నేను చెప్పడం మొదలు పెడుతున్నాను. ఇది నా జీవితాన్ని. నేను నా జీవితం గురించి చెప్పేది నా గురించి ఏదో డప్పాలు కొట్టుకోవడానికి కాదు, దాని నుంచి మీరు నేర్చుకుంటారని, దాని నుంచి మీరు కూడా మీ జీవితం గురించి ఆలోచిస్తారనేసి నాకు జరిగినటువంటి ఒక సన్నివేశం. నేను మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టా. మా అమ్మ నాన్న చాలా భక్తిపరులు. 10వ క్లాస్ దాకా చాలా నిక్కచ్చిగా పెంచారు నన్ను. వారానికి ఒక చిన్న భాగం బైబిల్లోది చూడకుండా చెప్పాలి, ప్రార్థన చేయకుండా భోజనం చేయకూడదు, పొద్దున్నే లేచిన తర్వాత కుటుంబ ప్రార్థన, ఇవన్నీ చాలా నిక్కచ్చిగా ఉండేది. 10వ క్లాస్ దాకా సినిమా హాల్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, సినిమా యాక్టర్ల పేర్లు కూడా నాకు తెలియదు, సినిమా పేర్లు కూడా నాకు కొన్ని తెలియదు. అలా బతికాను నేను 10వ క్లాస్ దాకా. ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో చేరానో, మనకు తెలుసుగా భారత సంస్కృతిలో ఇంటర్మీడియట్ రాగానే కాస్త స్వేచ్ఛ వస్తుంది. 10వ క్లాస్ దాకా ఉన్న పరిస్థితి ఏంటంటే, నన్ను బడికి రిక్షా మీద పంపించేవాళ్ళు. కాబట్టి నేను రిక్షా మీద వెళ్ళాలి, రిక్షా మీద రావాలి. ఒక్క పూట బడి మానేస్తే ఇంటికి ఉత్తరం వచ్చేది, మీ అబ్బాయి పలానా రోజు బడి రాలేదని. కాబట్టి అంత పకడ్బందీగా ఉండేది. కాలేజీకి వెళ్ళిన తర్వాత నాకు సైకిల్ కొనిచ్చారు, నెంబర్ 1. రెండోది, పంచర్ పడుతుందేమో అని ఓ పావలా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఓ పావలా అది ఉండేది నా దగ్గర.
ఎందుకంటే పంచర్ పడితే కనుక వేసుకొని ఇంటికి రావడానికి. సైకిల్ ఉండేది, పావలా ఉండేది, అర్థమైందా? నేను కాలేజీకి వెళ్ళేవాడిని. ఇదివరకు రిక్షా వాడు ఏ దారిలో తీసుకెళ్తే అదే. ఇప్పుడు సైకిల్ మన ఇష్టం, కాస్త కొంచెం స్పీడ్ మార్చవచ్చు, కాస్త రూట్లు కూడా మార్చవచ్చు. కాలేజ్ కొంచెం దూరం, 6 కిలోమీటర్లు ఇంటి దగ్గర నుంచి, కాబట్టి ఇది పరిస్థితి. నేను కాలేజీలో చేరిన ఒక 2-3 నెలలు అయింది. కుర్రోళ్ళంతా మొదట్లో చాలా జాగ్రత్తగా క్లాసులో కూర్చున్నారు. తర్వాత క్లాసులు మానేసి టీ క్యాంటీన్ దగ్గర కూర్చోవటం, బయట సైకిల్ షెడ్ దగ్గర కూర్చోవటం, చెట్టు కింద కూర్చోవటం నెమ్మదిగా అలవాటైంది. అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు ఒకరోజు అన్నారు, సినిమాకి వెళ్దాంరా అని. సరే వాళ్ళతో పాటు వెళ్దామని మొదలుపెట్టా. నా లైఫ్లో అదే మొట్టమొదటిసారి సినిమా థియేటర్కి వెళ్ళటం, అదే ఫస్ట్ టైం. సో టికెట్ కొనాలి అన్నారు. నేను అమ్మ ఇచ్చినటువంటి పావులాలన్నీ కలిపితే టికెట్ వస్తుంది కదా, దాంతో టికెట్ కొనుక్కున్నాను. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను. నా లైఫ్లో మొట్టమొదటిసారి అదే థియేటర్లో కూర్చోటం. అది ఒక తమిళ సినిమా, ఏ సినిమా కూడా నాకు తెలియదు, తమిళ సినిమా. ఆ సినిమా పేరు కిళక్కం పోగుం రైలు, తూర్పు వెళ్ళే రైలు అని తర్వాత తెలుగులో వచ్చిందంట. అర్థమైందా? పక్కా చెప్తున్నాను, నేనేం కల్పించాను, కూర్చొని అన్నా సినిమాల్లో. అది కామెడీ అంట సినిమా. థియేటర్లో ఉన్న వాళ్ళంతా ఇరగబడి నవ్వుతున్నారు, ఇరగబడి. కానీ నేను నవ్వట్లా, నాకు ఏం అర్థం కావట్లా, భయంగా ఉంది. మీరు అనొచ్చు, సార్ మొదటిసారి కదా సినిమా చూడటం, భయం ఉంటుంది అనేసి. భయంగా ఉంది. ఇంటర్వెల్ ఉంటుంది కదా మధ్యలో, ఆ టైంలో ఈ థియేటర్కి గేట్ ఉంటుంది కదా, బయట గేట్, వాడి దగ్గరికి వెళ్ళి గేట్ తీస్తావా బయటికి వెళ్ళాలన్నా. అంటే వాడు నా ముఖం ఇంకా చూసి, వాడికి అర్థమైపోయింది నేను జీవితంలో మొదటిసారి సినిమా హాల్కి వచ్చాను. బాత్రూమ్లు వెనకాల ఉంటాయి అన్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళటానికి కాదు, ఇంటికి వెళ్ళిపోవాలన్నా. ఒక్కసారి బయటికి వెళ్తే నువ్వు మళ్ళీ లోనికి రావడానికి ఉండదు అన్నాడు. పర్లేదు గేట్ తీ అన్నా. అంటే వాడు గేట్ తీసాడు. నేను సైకిల్ తొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి మంచానికి అడ్డంగా పడుకొని ఉన్నా. కొద్దిసేపటికి మా అమ్మ స్కూల్ నుంచి వచ్చింది. వస్తే ఏంట్రా అప్పుడే వచ్చేసావు అన్నా. ఏం లేదమ్మా అన్నా. మా అమ్మ పనులు చేసుకుంటా ఉంది, నేను మంచానికి అడ్డంగా పడుకొని ఉన్నాను. నాలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఒక యుద్ధం ఏంటంటే, రే సినిమాకి వెళ్ళావు, ఇక నీ పని అయిపోయిందని. ఇంకో పక్కన పర్లేదు ఒక సినిమాయే కదా, దానికి ఎందుకు అంత ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని ఇంకో పక్కన. లోన పోరాటం లాగా ఉన్నది, యుద్ధం. నాలోనే 2 గుంపులు ఉన్నట్లు, 2 గుంపుల మధ్యన ఫైటింగ్ జరుగుతున్నట్లుంది. ఎందుకు చేశావు అని ఒకళ్ళు అంటే, పర్లేదులే అనేది ఇంకొకళ్ళు. ఎవరికి ఎలా జవాబు చెప్పాలో తెలియక అలాగా ఉన్నాను. మా అమ్మ వచ్చి కొట్టి, ఏమైందిరా బాగలేదా అని అన్నది. నేను అప్పుడు ఇచ్చినటువంటి జవాబు చాలా విచిత్రమైన జవాబు. మీలో చాలామంది అలాంటి జవాబు ఇచ్చి ఉంటారు. ఆ జవాబు వెనకాల ఉన్నటువంటి విషయం నాకు అప్పుడు అర్థమైంది. మీరు చాలాసార్లు ఇచ్చి ఉంటారు ఆ జవాబు. అయితే ఆ జవాబు చెప్పకముందు వేరే జవాబు చెప్తాను మీకు. ఏంటో చెప్తాను. ఒకవేళ ఎవరైనా మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు అంటే మార్కెట్కి. ఎవరైనా స్కూల్కి వెళ్తున్నాం అనుకో, ఎక్కడికి వెళ్తున్నారు అంటే స్కూల్కి. ఒకవేళ ఎవరైనా మామయ్య ఇంటికి వెళ్తున్నారనుకో, ఎక్కడికి రా అంటే మామయ్య ఇంటికి. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు కాబట్టి ఆ మాట చెప్తారు. కానీ కొంతమందిని ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చే జవాబును బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం చెప్పొచ్చు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎక్కడికే. ఇప్పుడు అన్నారు అన్నమాట, ఎక్కడికే. ఎందుకన్నాడు తెలుసా ఎక్కడికే అని? ఆడెక్కడికి వెళ్తున్నాడు ఆడికే తెలియదు కాబట్టి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఆడెక్కడికి వెళ్తున్నాడు ఆడికే తెలియదు కాబట్టి ఎక్కడికే. మీలో చాలామంది చెప్పి ఉంటారు ఆ జవాబు, ఎక్కడికే. ఇప్పుడు అలాంటి జవాబే నాకు వచ్చింది అప్పుడు. ఏంటనంటే, ఏమైందిరా అని అంటే, మా అమ్మకి నేను ఇచ్చినటువంటి జవాబు, ఏంలే. నీ లైఫ్లో ఎప్పుడైనా నేను జవాబు ఇచ్చావా? ఏం లేదు. ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు అని నువ్వు అన్నావంటే చాలా ఉంది అని అర్థం. ఏమీ లేదు అన్నావంటే లోనున్నది నీకు చెప్పుకోవడానికి దమ్ము లేదు అని అర్థం. ఏమీ లేదు అని అంటే కనుక చెప్పడానికి నీకు భయం వేస్తుందని అర్థం. మా అమ్మ అడిగింది ఏమైందిరా అంటే, ఏమి లేదు. ఆ రోజు మొదలైంది నా జీవితంలో యుద్ధం. 2 రోజులు తట్టుకోలేకపోయాను.
నా ఫ్రెండ్స్తో ఒకళ్ళిద్దరితో చెప్పాను, రే సినిమాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి టెన్షన్గా ఉందంటే, ఏం లేదురా ఇంకోసారి రా సెట్ అయిపోద్ది అన్నారు. 2 రోజుల తర్వాత సినిమాకి వెళ్ళాను, మళ్ళీ అదే సినిమాకే కూర్చున్నా. ఈసారి ఇంటర్వెల్లో ఇంటికి రాలా, సినిమా మొత్తం చూసా, కాస్త భయం తగ్గింది. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను ఆ సినిమాకి, మొత్తం ఆ సినిమా 11 సార్లు చూశాను నేను, 11 సార్లు. 4వసారి వెళ్ళా ఆ సినిమాకి, వెళ్ళి ప్రజలతో కలిసి నేను కూడా నవ్వటం మొదలుపెట్టా. బాగుంది. ఈలోగా మా అమ్మ ఇచ్చినటువంటి డబ్బులన్నీ అయిపోయినాయి. ఆ సినిమా మళ్ళీ చూడాలనేటువంటి కోరిక 1-2 రోజులు భర్జన పడ్డా. సినిమా టికెట్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అని. అప్పుడు అర్థమైంది నాకు, ఆ సినిమా చూడలేకుండా ఉండలేకపోతున్నానని. నేను ఇప్పుడు సినిమాకి ఏమయ్యాను అది విషయం. ఒక పోరాటంతో మొదలైనటువంటి ఆ చిన్న విషయం బానిసత్వంలో తీసుకెళ్ళింది. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది వేరు వేరు విషయాలకి బానిసలు. నేను అప్పుడు సినిమాకి బానిసయ్యా. ఇప్పుడు మీరు దేనికి బానిసో నాకు తెలీదు. ఒక అలవాటుకా, ఒక మొబైల్కా, ఒక సీరియల్కా, ఒక తిండికా, ఒక వ్యక్తికా, నాకు తెలీదు. లేకపోతే ఉండలేను. బానిస. మొట్టమొదటిసారిగా నాకు అర్థమైంది నేను బానిసను అనేసి. సరే అలా ఉన్నాయి అనుకున్నా. ఇంకో కారణం కూడా చెప్పారు బానిస ఎందుకు అవుతారని. ఒకవేళ ఎవరైనా నిన్ను అమ్మేస్తే నువ్వు బానిస అవుతావంట. మనల్ని ఎవరు అమ్ముతారు? బైబిల్లో అలా ఎవరు నన్ను అమ్మారా అంటే అమ్మేశారు. యోసేపుని అమ్మలా, బానిసగా అమ్మేశారు. అలా అమ్మేస్తే బానిస అవుతారంట. మంద కాదు అని ఆలోచిస్తూ ఉంటే కొద్దిసేపటికి అర్థమైంది, లేదు నన్ను అమ్మేశారు అని. అది కూడా చెప్తాను ఎలా అని. పాపంకు ఉన్నటువంటి విచిత్రమైన లక్షణం ఏంటంటే, పాపం ఎప్పుడు కూడా మనల్ని తృప్తిపరచదు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మందు కొడతాం మొదలు పెట్టినాడు. దేంతో మొదలు పెడతాడు? ఓ పెగ్గుతో మొదలు పెడతాడు. బీరు తాగితే ఓ గ్లాస్తో మొదలు పెడతాడు, ఒక జగ్గుతో మొదలు పెడతాడు. కొన్ని రోజులైన తర్వాత కూడా ఒక పెగ్గే తాగుతున్నాడు అంటే ఆడు అసలు మనిషి కాదు, ఆడు వేస్ట్ కాడాడు. కొంచెం పెరగాలి, అంతే కదా సార్, పెరగాలి. ఒకవేళ 4 సంవత్సరాలు అయినా కూడా నాకు ఇంతే మందు చాలరా అంటే నువ్వే మనిషిరా అంటారు. పెరగాలి జీవితంలో. పాపంకు ఉన్నటువంటి విచిత్రమైన లక్షణం అది. ఏ దిల్ మాంగే మోర్, ఇంకా కోరుకుంటుంది. సో సినిమాలతో మొదలైనటువంటి నా జీవితం సినిమాలతో ఆగల, సిగరెట్లతో ఆగల, మందు కొట్టడాలు దాకా వెళ్ళింది. సరే మందు కొట్టి బిర్యానీ తింటున్నాను. అప్పుడు జరిగిన విషయం ఇది. మందు కొట్టి బిర్యానీ తింటా ఉంటే నా మిత్రుడు వచ్చాడు. వాడు కిల్లి అంటారు కదా, కిల్లి ఆకు ఒక్క, అది తీసుకొచ్చి నా ప్లేట్లో పెట్టాడు. నీకోసమే రా అన్నాడు. థ్యాంక్ యూ రా, అన్నం తిన్నాక తింటా అన్నా. కాదు, ఇది స్పెషల్ రా, అన్నం తింటున్నప్పుడే దీన్ని తినాలి, అప్పుడే దీనికి మజా ఉంటుంది అన్నాడు. అంటే వాణ్ణి కాదనలేక సరే అని, అది త్రిభుజాకారంలో ఉంది, అర్థమైందా? దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకొని కొరికాను. చేదుగా ఉంది, బాగా అనిపించలా, ఒగరగా అనిపించింది. రే అంటే అందుకే చికెన్ తీసుకో అన్నాడు. చికెన్ పీస్ తింటూ అది తినేశాను. భోజనం అయిపోయింది, చేతులు కడుక్కుంటున్నాను, కానీ కడుక్కోలేకపోతున్నాను. చేతులంతా తిమ్మిరిగా ఉన్నాయి, ఈ పెదాలు తిమ్మిరిగా ఉన్నది. కొద్దిసేపటికి నాకు తలకాయ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఏంట్రా ఇది, ఏంటిలా అయిపోతుందన్నా. రే సరదాగా నీకు డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చానురా అన్నాడు నా మిత్రుడు. నాకు అప్పటికే ఎక్కేసింది బాడీకి. నిద్రపోయాను. 6 గంటల సేపు నిద్రపోయాను. నేల మీద పడుకున్నట్లు లేదు, మధ్యాకాశంలోకి ఎగిరినట్లుంది. బాగుంది, బాగా అనిపించింది. మత్తు దిగిన తర్వాత సరే ఇంటికెళ్ళి టీ తాగి ఇంటికి వెళ్ళాను. తర్వాత రోజు వాడిని అడిగాను, ఏమి ఇచ్చావురా నాకు అన్న.
దాన్నే హషీష్ అంటారా, ఆకులు వేసుకొని తింటారు. చాలా బాగుందిరా, ఎక్కడ దొరుకుద్ది, ఎంత అని అడిగా. ఏం లేదురా, 5 రూపాయలే అని అన్నాడు. ఇది నేను మాట్లాడుతుంది 1983 సంవత్సరం. ఏం లేదురా, 5 రూపాయలు ఇస్తాను. మొత్తానికి 5 రూపాయలు సంపాదించి వెళ్ళి తీసుకున్నా. దాంతో మొదలైంది నాకు కావాలి, అది నాకు కావాలని. అమ్మేవాడు కూడా రేటు పెంచడం మొదలుపెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ అమ్మరు. ఒకసారి అయితే డబ్బులు లేక ఇంట్లో అటు ఇటు ఎత్తుతూ ఉంటే, బీరువా తెరిచి డబ్బుల కోసం ఎత్తుతూ ఉంటే తళతళ మెరుస్తున్న ఒక చీర కనబడింది. ఆ చీరను ఒక పేపర్లో చుట్టేసి తీసుకెళ్ళి, ఈ చీర తీసుకొని నాకు డ్రగ్ ఇస్తావా అని అడిగా. వాడు చూసి, సార్ ఇది పెళ్లి చీర లాగా ఉందంటే, ఏదైతే అదే తీసుకొని నాకు ఇవ్వన్నా. మా అమ్మ పెళ్లి చీర తాకట్టు పెట్టేసి డ్రగ్ తెచ్చుకున్నా. నాకు డ్రగ్కి అమ్మేశాడు నా మిత్రుడు. బానిసైపోయాను. డ్రగ్ లేకపోతే నేను ఇంకా బతకలేను అనే పరిస్థితి వచ్చింది. వారానికి కనీసం 3 సార్లు నా బాడీలోకి డ్రగ్ ఎక్కాల. ఎవరో ఏదో ఇచ్చారని వాడు బాధపడతాడని మొహమాటం కొద్ది తింటే నా బతుకు అలా అయ్యింది. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఓ చిన్న ప్రయత్నం, ఒక్కసారే ఓ చిన్న అనుభవం, ఒక్కసారే అని మొదలుపెట్టి ఉంటారు. దానికి మీరు బానిస అయిపోయి ఉంటారు. నా జీవితంలో అలా అయ్యింది, అందుకే చెప్తున్నా. ఇది రెండోది. ఇక మూడోది, ఒక వ్యక్తి ఎందుకు బానిస అవుతారంటే, వాణ్ణి వాడే అమ్మేసుకుంటే బానిస అవుతాడంట. తప్పిపోయిన కుమారుడు వాణ్ణి వాడే అమ్మేసుకున్నాడు. నేను ఎప్పుడు అమ్మేసుకుంటాను అని అనుకున్నాను. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ పని కూడా అయిపోయింది నా జీవితంలో. అమ్మేశాను, నన్ను నేనే అమ్మేసుకున్నాను. ఎలాగా అంటారేమో, డ్రగ్గుకి బాగా బానిస అయిపోయినప్పుడు దొంగతనాలకి పాల్పడ్డాను. ఇంట్లో ఎంత దొంగతనం చేస్తాం, సరిపోవట్లేదు. బాగా క్లోజ్గా ఉండేటువంటి ఇలా మందు కొట్టే బ్యాచ్ ఉంటారే, వాళ్ళని అడిగితే వాళ్ళు చిన్న సలహా ఇచ్చారు. రే, ఇక్కడికి 90 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది, దాని పేరు గుంటూరు. అందుట్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది, దాని పేరు కెసినో. నువ్వు కొంచెం డ్యాన్స్ వేయటం వచ్చు కదా, వాళ్ళకి డ్యాన్స్ వేసే వాళ్ళకి డబ్బులు ఇస్తారా అని అన్నారు. నేను తర్వాత శనివారం, మాది ఏలూరు, 90 కిలోమీటర్లు బస్సు ఎక్కి వెళ్ళిపోయాను గుంటూరుకి. వెళ్ళి కెసినో బార్కి వెళ్ళి, సార్ నాకు డ్యాన్స్ వేయటం వచ్చు అని అన్నా. వేస్తావా అన్నారు. వేస్తాను సార్. 2 గంటలు వేయాలంతే, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల దాకా. ఓకే, 2 గంటలు డ్యాన్స్ వేస్తే 80 రూపాయలు ఇస్తామన్నారు. వావ్, వారానికి సరిపడే డ్రగ్ వస్తుంది మనకి. సూపర్ సార్, ఏం చేయమంటే చేస్తామన్నారు. ఏం లేదు, డ్యాన్స్ వేసేటప్పుడు బట్టలు ఇప్పేయమంటారు, ఇప్పేయాలి నువ్వు. ఓకే సార్, మనకి డ్రగ్ కావాలి. దాన్ని కెసినో అంటారు, నేను చేసేదాన్ని క్యాబరే అంటారు. అమ్మాయిలు ఉంటారు 2-3, ఒకళ్ళు లేకపోతే 2 అబ్బాయిలు ఉంటారు. అందరూ మందు కొడతా ఉంటే మధ్యలో డ్యాన్స్ వేస్తారు. ఎందుకని, వాళ్ళని మందు కొట్టించేట్లు రెచ్చగొడటానికి. అది వాళ్ళు చేసే పని. అలాంటి దరిద్రమైన పని చేయడానికి నన్ను నేను అమ్మేసుకున్నాను. ఐ సోల్డ్ ఆఫ్ మై సెల్ఫ్. అప్పుడు అర్థమైంది ఒనేసిముకి నాకు పెద్ద తేడా ఏమి లేదని. ఒనేసిము వాళ్ళ యజమానికి భయపడి దూరంగా పారిపోయి అక్కడ బతుకుదాం అనుకున్నాడు. నేను నా కోరికలకు తీర్చుకోవడానికి వాస్తవానికి దూరంగా పారిపోయి, అసలు నేను ఒక మనిషినా అన్న ప్రశ్న మిగిలేటట్లు నా బ్రతుకైంది. అలాంటి పరిస్థితుల్లో ఫిలోమోనికి రాసిన పత్రిక నాకు అర్థమైంది, ఇది దేవుడు నా కోసం రాసినటువంటి పత్రిక అని. ఇందుట్లో ప్రతి మాట నా జీవితానికి వర్తించేదని నేను అర్థం చేసుకోగలిగాను. ప్రతి మాట, ఎవ్రీ వర్డ్ నా జీవితానికి ఉపయోగపడేదిగా ఉన్నది. నేను అన్నీ చెప్పలేకపోవచ్చు, కానీ నా జీవితంలో ఏ విధంగా ఇది పనిచేసిందో మీకు చెప్తాను. ఇది ఎందుకు చెప్తాను తెలుసా? నా గురించి ఏదో మీ ముందు పర్ఫార్మెన్స్ లాగా పెడతానికి కాదు, ఇదే విధంగా మీలో కూడా మార్పు రావాలని. బహుశా ఇక్కడ కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారేమో,
ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది బ్లూ ఫిల్మ్కి బానిసలే వాళ్ళు ఉన్నారేమో. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది హస్త ప్రయోగానికి బానిసలేమో. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది సినిమాలకి బానిసలేమో, జూదానికి బానిసలేమో. మీరు దేనికి బానిసో నాకు తెలియదు, బానిస.